భూదాన భూముల కేసులో అక్రమాలకు పాల్పడ్డట్లు అధికారాన్ని దుర్వినియోగం చేసి సొంత ప్రయోజనాలకు ఆ భూములను బదలాయించుకున్నట్లుగా ఐఏఎస్, ఐపీఎస్ ఇతర ఉన్నతాధికారులపై తీవ్ర ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు వారి పాత్రపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నిజంగా ఉన్నతాధికారుల తీరును హైకోర్టు తప్పుపట్టింది. ముఖ్యంగా దీనిపై సిబిఐ, ఈడీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణ చేపట్టమంటూ హైకోర్టు ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉన్నతాధికారులు, ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులు ప్రస్తుతం చాలామంది ఇప్పుడు సర్వీస్లో ఉన్నవారు లేదా రిటైర్ అయ్యి మాజీలుగా మారిన వారందరి పాత్రకు సంబంధించి హైకోర్టు ప్రతివాదులుగా చేర్చింది. వ్యక్తిగత ప్రతివాదుల కింద వీరందరికీ కూడా నోటీసులు జారీ చేయమని చెప్తుంది. సో ఎవరా ఐఏఎస్ అధికారులు, ప్రస్తుతం ఎవరిని ప్రతివాదులుగా హైకోర్టు గుర్తించిందనేది ఒకసారి మనం చూస్తే కనుక ప్రధానంగా హైకోర్టు చెప్తున్న దాని ప్రకారం ప్రతివాదుల జాబితాలో కొంతమంది ఉన్నతాధికారుల పేరును చేర్చింది. ముఖ్యంగా భూదాన్ బోర్డుకు చైర్మన్గా ఉన్నటువంటి భూదాన్ బోర్డుకు బాధ్యులుగా ఉన్నటువంటి అమోయ్ కుమార్ అప్పటి రంగారెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు నాగారం మండలంలో దాదాపు 42 ఎకరాలకు పైగా భూదాన్ భూములు అక్రమ బదలాయింపులు జరిగాయి. దీని కింద మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా అప్పట్లో ఈ ఈడీ, సిబిఐ కేసులు నమోదు చేసింది. అమోయ్ కుమార్ చాలా అవకతవకలు పాల్పడ్డారు. ఈ భూ బదలాయింపులు చేసి అప్పటి అధికార పార్టీ నేతలకు అలాగే చాలామంది సీనియర్ ఉన్నతాధికారులకు అక్రమంగా ఈ భూ బదలాయింపులు చేసి వారి కుటుంబ సభ్యుల పేరు మీద పట్టా, పాస్ పుస్తకాలు కూడా ఇప్పించారని, వారసత్వ పట్టా భూదాన్ భూమి అని సర్టిఫై చేసిన అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న అమోయ్ కుమార్ తిరిగి మళ్ళీ వాటికి వారసత్వ సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చారంటూ హైకోర్టు కూడా తప్పట్టింది. నిజామును మించిపోయాడు అమోయ్ కుమార్ అంటూ కూడా తప్పట్టిన పరిస్థితి కనబడుతుంది. అప్పట్లో అమోయ్ కుమార్కు పలువురు బీఆర్ఎస్ నేతలతో సంబంధం ఉందని, ముఖ్యంగా అప్పటి మంత్రిగా వివరించిన రెబెలి దయాకర్ రావు బంధువుతో ఈయనకు సన్నిహిత సంబంధం ఉన్నట్టుగా కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమోయ్ కుమార్ తీరును మరో నిజాంలా అప్పటి వ్యవహరించినట్టుగా హైకోర్టు కూడా తప్పట్టిన పరిస్థితి. ఒకసారి ఎవరిని ప్రతివాదులుగా చేర్చిందో మనం చూసే ప్రయత్నం చేద్దాం. వికాస్ రాజ్ భార్య ఐశ్వర్యరాజ్, అలాగే సందీప్ సుల్తానియా భార్య రీటా సుల్తాన్ లాంటి పేర్లున్నాయి. వికాస్ రాజ్ గతంలో ఆయన ఎలక్షన్ కమిషనర్గా కూడా పనిచేశారు, సీనియర్ ఐఏఎస్ అధికారి వికాస్ రాజ్. ప్రస్తుతం ఆయన సిఎస్ పదవి కూడా పోటీ పడుతున్న పరిస్థితి. సో ఈ రకంగా వికాస్ రాజ్ భార్య ఐశ్వర్యరాజ్ పేరు కూడా ప్రస్తుతం ఉంది. వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యుల పేర్లతో ఆ భూమిని బదలాయించుకొని అక్రమంగా ఆ భూమి వారి పేరు మీద పట్టా పొందినట్టుగా కూడా చెప్తున్నారు. అలాగే మరొక సీనియర్ అధికారి సందీప్ సుల్తానియా భార్య రీటా సుల్తానియా కూడా చెప్తున్నారు. ఈయన కూడా సీనియర్ అధికారిగా ఉన్నారు. సందీప్ సుల్తానియా ఈయన కూడా ప్రస్తుతం సిఎస్ రేస్లో ఉన్నారు. సో ఇలా వీళ్ళందరి కుటుంబ సభ్యుల పేరుతో కూడా ప్రస్తుతం ఈయన భార్య రీటా, సో అలాగే ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. ఇక ఆంజనేయులు భార్య దివ్యశ్రీ, అలాగే ఐఏఎస్ నవీన్ మిట్టల్ గురించి మనం కీలకంగా మాట్లాడచ్చు. నవీన్ మిట్టల్పై అనేక ఆరోపణలు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. జిహెచ్ఎంసీలో ఆయన కీలకంగా వ్యవహరించినప్పుడు, అలాగే చాలా వ్యవహారాల్లో ఆయన నవీన్ మిట్టల్ వివాదాస్పద వ్యక్తిగా ఉన్నారు. ఆయన భార్య నవీన్ మిట్టల్ భార్య పేరుతో ఇక్కడ భార్య కాదు, ఐఏఎస్ నవీన్ మిట్టల్ పాత్రకు సంబంధించి చాలా కీలకంగా ఇక్కడ దర్యాప్తు చేయమని కోర్టు చెప్తుంది. ఇక మరోవైపు రిటైర్డ్ సిఎస్ సోమేష్ కుమార్ భార్య జ్ఞానముద్ర, ఇక రిటైర్డ్ సిఎస్ సోమేష్ కుమార్ సంబంధించి అయితే మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చాలా సీరియస్గా వ్యవహరించింది. ఈయన పాత్రకు సంబంధించి అనేక కుంభకోణాలు వెలుగు చూశాయి. ఎక్సైజ్ కావచ్చు, భూములకు సంబంధించిన స్కామ్ కావచ్చు. సోమేష్ కుమార్ సిఎస్గా ఉన్నప్పుడు చాలా అక్రమాలకు పాల్పడినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఆరోపించిన పరిస్థితి. సో ఇప్పుడు ఆయన భార్యకు సంబంధించి కూడా ఆ పాత్రపై హైకోర్టు ప్రతివాదులుగా చేర్చిన పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా సీనియర్ ఐఏఎస్ అధికారులందరి కుటుంబ సభ్యుల పేర్లతో ఈ భూదాన్ భూములు కొట్టేసినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అలాగే రిటైర్డ్ ఐఏఎస్ జనార్దన్ రెడ్డి కుమారుడు రాహుల్ ఐపీఎస్ సంబంధించి చూస్తే ముఖ్యంగా డీజీపీ, ఏకంగా రాష్ట్ర డీజీపీ ఉన్నారు. డీజీపీ జితేందర్ రెడ్డి ఆయన భార్య కూడా. ఇక్కడ కొసమెరిపోయిందంటే డీజీపీ జితేందర్ రెడ్డికే కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈడీ, సిఐడి కూడా ఆయన దగ్గర నుంచే దీనికి సంబంధించిన ఆధారాలు ఇచ్చి కేసు పెట్టమని చెప్పేసి ఏకంగా ఈడీ, సిబిఐ ఆయనకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు
అలాంటి డీజీపీ జితేందర్ భార్య కూడా ఉన్నారు. అలాగే ఎస్ ఇక ఇలా చాలామంది సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు. మరోవైపు డీజీ శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. సో శివధర్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో చాలా కీలకమైన అధికారి. సో ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న శివధర్ రెడ్డి భార్య కూడా హేమలత, ఆమె పేరుతో కూడా భూములు తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఈ రకంగా ఇలా చాలామంది వీళ్ళంతా కూడా సిఎస్ రేస్లో ఉన్నారు. వికాస్ రాజ్ కావచ్చు, సందీప్ సుల్తానా కావచ్చు, ఇక నవీన్ మిట్టల్, అలాగే ఆయనతో పాటు వీళ్ళందరికీ బాధ్యుడే వాళ్ళంటే అమోయ్ కుమారే చాలా కీలకంగా ఇక్కడ వ్యవహరించాడు. అమోయ్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి పాత్ర. ఈ అమోయ్ కుమారే వీళ్ళందరికీ ఈ భూములను అక్రమంగా కట్టబెట్టినట్టుగా ఆరోపణలు వచ్చి, అంతేకాదు పిఎంఎల్ యాక్ట్ కింద కూడా ఈడీ, సిబిఐ విచారణ చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ రకంగా వీళ్ళందరికీ సంబంధించి కూడా పాత్రకు సంబంధించి ప్రతివాదులుగా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా అంతేకాదు రాచకొండ కమిషనర్ కుమారుడు ఓం అనిరుద్ధ్ ఉన్నారు. ఇక ఐపీఎస్లో మహేష్ భగవత్, రవి గుప్తా, తరుణ్ జోషి, వీళ్ళంతా కూడా స్వాతి లక్రా, చాలామంది ఉన్నారు. ఇంకా ఐపీఎస్లో వీళ్ళంతా కూడా సౌమ్య మిశ్రా, వీళ్ళంతా కూడా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు. ఇంకా మహేష్ భగవత్ కావచ్చు, ఈయన కూడా రాచకొండ కమిషనర్గా వ్యవహరించారు మహేష్ భగవత్. ఇక రవి గుప్తా, గతంలో ఎన్నికల సమయంలో రవి గుప్తా ఏకంగా డీజీపీ కూడా పనిచేస్తారు ఈయన కొద్ది రోజుల పాటు. ఈయన పాత్ర కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఇట్లా కీలక అధికారులందరికీ కూడా ప్రస్తుతం ప్రతివాదులుగా చేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే తరుణ్ జోషి కూడా ప్రస్తుతం ఏసీబీలో పనిచేస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారిగా పనిచేసినటువంటి తరుణ్ జోషి పైన ఇప్పుడు ఈ అవినీతి ఆరోపణలు అయితే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీరి పాత్రపై కూడా విచారణ జరపమంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇట్లా చాలామంది మాజీ డీజీపీ జితేందర్ రెడ్డి ఉన్నారు, ఏకే మహేందర్ రెడ్డి, అంటే వీళ్ళంతా కూడా డీజీపీలుగా పనిచేసిన వారే. ఇంతమంది దాదాపు సీనియర్ అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, వీళ్ళందరూ కూడా భూములను తమ కుటుంబ సభ్యుల పేర్లతో అక్రమంగా కొట్టేశారనేది ఆరోపణ. ఇక్కడ గోవింద్ సింగ్, ఈయన కూడా విశ్రాంత డీజీపీ. సో ఆ రకంగా మరొక ఐఆర్ఎస్ అధికారి కూడా ఉన్నారు, వసుంధర సిన్హా. సో ఇంతమంది దాదాపుగా వీళ్ళందరి పేర్లు కూడా ఇప్పుడు ప్రతివాదులుగా చేర్చిన పరిస్థితి కనబడుతుంది. అధికార దుర్వినియోగం చేసి వీళ్ళంతా కూడా తమ కుటుంబ సభ్యుల పేరు మీద భూములు అంటే ఇవి అమ్మకానికి, కొనడానికి నిషేధించిన భూములు. వీటన్నిటిని కూడా అప్పట్లో భూదాన్ యజ్ఞ బోర్డు పేరుతో ఒక మంచి ఉద్దేశంతో వీటన్నిటిని కూడా ఆ భూములను కాపాడాలనే ఉద్దేశంతో, పేదలకు పంచాలనే ఉద్దేశంతో గతంలో రామచంద్రారెడ్డి అనే ఒక స్వాతంత్ర సమరయోధుడు నల్గొండ జిల్లాలో ప్రవేశపెట్టిన ఈ భూదాన్ వ్యవహారానికి సంబంధించి గతంలో భూములు ఏవైతే ఉన్నాయో పేదలకు పంచే ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఈ భూములను వీళ్ళు ముఖ్యంగా అమోయ్ కుమార్ అవి భూములను నిర్ధారించిన ఆర్డీఓ ఇచ్చిన సిఫారసును ఆయన నిర్ధారించిన వ్యక్తే తిరిగి మళ్ళీ వారికి వారసత్వ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారనేది ఒక విచిత్రకరమైన అంశం. దాన్ని మళ్ళీ ఇంతమంది అధికారులకు, ఐఏఎస్లకు, ఐపీఎస్లకు, వారి కుటుంబ సభ్యులకు, అంటే ఇక్కడ పూర్తి స్థాయిగా బంధుప్రీతి కనబడుతుంది. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు భూములను అక్రమంగా, ఒక పేదలకు పంచాల్సిన భూములను వారికి స్థిరాస్తులుగా మలుచుకొని అక్రమంగా సొమ్ము చేసుకున్నారనేది ఇక్కడ ఇంతమంది పాత్ర ఉంది. దాదాపుగా ఇప్పుడు కీలకంగా కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఈ సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్లందరిపై కూడా విచారణ జరపమంటూ ప్రభుత్వం హైకోర్టు ఆదేశిస్తుందంటే నిజంగా ఎంతటి కీలక అంశం మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఆ రకంగా మొత్తం మీద ఏం జరగబోతుందనే అంశం అయితే ప్రస్తుతం ఆసక్తి రేపుతుంది. ఇంతమంది అధికారుల వ్యవహార శైలిపై కూడా ప్రస్తుతం హైకోర్టు తప్పుబడుతున్న నేపథ్యంలో ఈ భూముల వ్యవహారం ఇంకా ఎక్కడి దాకా వెళ్ళబోతుంది, ఏం జరగబోతుందని మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించిన విచారణ జూన్ 1కి వాయిదా వేసింది. వీళ్ళందరూ కూడా ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయమని చెప్తుంది. వీళ్ళందరినీ కూడా విచారించే క్రమంలో ఎలాంటి అంశాలు బయటపడతాయి, విచారణకు సహకరిస్తారా ఈ ఐఏఎస్ అధికారులు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి. వీళ్ళందరినీ కూడా ఇప్పటికే వీళ్ళందరినీ నియమించే డిఓపిటికి కూడా ప్రభుత్వం, హైకోర్టు
వారికి కూడా ఈ అంశాలకు సంబంధించి వివరణ పంపించమని కూడా చెప్పారు. వాళ్ళకు కూడా ఈ విషయం చేరవేశారు. సో ఆ రకంగా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఉన్నత సర్వీసుల్లో ఉన్నటువంటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులందరూ కూడా ఈ అవినీతిలో భాగమంటే హైకోర్టు చెప్తున్న నేపథ్యంలో ఈ అంశం ఎలాంటి మలుపులు తిరగబోతుందని మాత్రం ఆసక్తి రేపుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.